Daily. Taste the Daily. ప్రతి మాటలో ఆవేదన, ప్రతి ప్రశ్నలో ఆగ్రహం, మాటల్లో నాన్నపైన అన్నపైన ప్రేమ, అదే మాటల్లో హరీష్ రావు పైన సంతోష్ రావు పైన పట్టరాని కసి. కవిత ప్రెస్ మీట్ లో చాలా పంచ్ డైలాగులు ఉన్నాయి. వాళ్ళు మేకవన్నే పులులు, వాళ్ళు గ్యాంగ్లు నడిపిస్తున్నారు, వాళ్ళు కుట్రదారులు, వాళ్ళు ట్రబుల్ షూటర్స్ కాదు బబుల్ షూటర్స్. వాళ్ళది ధనదాహం, వాళ్ళదంతా మాఫియా, వాళ్ళవే కుట్రలు. 6 అడుగుల బుల్లెట్ తగిలి నాకు గాయమైంది. నెక్స్ట్ మీరే. సిరిసిల్లలో నా అన్నను ఓడించాలనుకున్నారు. వాళ్ళు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. వాళ్ళు నాన్నకు అమ్మకు నన్ను దూరం చేశారు. ఇలా హరీష్ పై కొన్ని, సంతోష్ పై మరికొన్ని సీరియస్ ఆరోపణలు చేశారు కవిత. 1కి 2 సార్లు రెట్టించి మరి ఆ ఇద్దరిని ప్రశ్నించారు. చిట్చాడ్లో హరీష్, సంతోష్లపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నా లేఖ లీక్ చేసింది ఖచ్చితంగా సంతోషే అన్నారు. వీళ్ళ అవినీతి గురించి గతంలోనే కేసీఆర్ కి చెప్పాను అన్నారు. చాలా సార్లు హరీష్, సంతోష్ అక్రమాలకు అడ్డుకట్ట వేశాను అన్నారు. ఈ 2 గ్యాంగ్ల అరాచకాలపై ఇన్నాళ్లు పార్టీలో ఉండి పోరాడాను అని చెప్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతాను అన్నారు కవిత. చెప్పాల్సింది చాలా ఉంది, ఒక్కొక్కటిగా బయట పెడతాను. పోచపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపై పల్లా నాకు సమాచారం ఇచ్చారు. జనగామ టికెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని నాకు పంపించారు అన్నారు కవిత. నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయట పెడితే బీఆర్ఎస్ నేతలంతా చాలా ఇబ్బంది పడతారు అన్నారు. ప్రస్తుతానికి భవిష్యత్పై ఎలాంటి ప్లాన్ లేదని చెప్పారు. ఫామ్ హౌస్ లో జరిగే ప్రతిదీ కాంగ్రెస్ నేతలకు తెలుస్తోంది అన్నారు కవిత. చిట్చాడ్లో కూడా హరీష్, సంతోష్లపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నా లేఖ లీక్ చేసింది ఖచ్చితంగా సంతోష్ అన్నారు కవిత. వీళ్ళ అవినీతి గురించి గతంలోనే కేసీఆర్ కి చెప్పాను అన్నారు. చాలా సార్లు హరీష్, సంతోష్ అక్రమాలకు అడ్డుకట్ట వేశాను అన్నారు. ఈ 2 గ్యాంగ్ల అరాచకాలపై ఇన్నాళ్లు పార్టీలో ఉండి పోరాడాను, ఇప్పుడు బయటకొచ్చి పోరాడతాను అన్నారు కవిత. చెప్పాల్సింది చాలా ఉంది, ఒక్కొక్కటిగా బయట పెడతాను అన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపై పల్లా నాకు సమాచారం ఇచ్చారు అన్నారు. జనగామ టికెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని నాకు పంపించారు అన్నారు. నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయట పెడితే బీఆర్ఎస్ నేతలంతా చాలా ఇబ్బంది పడతారు అన్నారు కవిత. ప్రస్తుతానికి భవిష్యత్పై ఎలాంటి ప్లాన్ లేదన్నారు. ఫామ్ హౌస్ లో జరిగే ప్రతిదీ కాంగ్రెస్ నేతలకు తెలుస్తోంది అన్నారు కవిత.